వెల్కమ్ టు భవానీ హెచ్డి మూవీస్. సో ఈ మధ్య రిలీజ్ అయిన టీజర్ తోటి అందరిలోనూ ఒక మంచి అటెన్షన్ని గ్రాప్ చేసిన మూవీ ఏక్ మినీ కథ. సో ఆ మూవీ గురించి మాట్లాడడానికి మూవీ డైరెక్టర్ కార్తిక్ గారు అండ్ అలానే ద గార్జియస్ హీరోయిన్ కావ్య థాపర్ గారు మనతో పాటు ఉన్నారు. లెట్స్ స్టార్ట్. హలో అండి. హలో, హాయ్. హౌ యూ, ఎలా ఉన్నారు ఇద్దరు? సూపర్ ఫైన్, వెరీ ఫైన్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. సో ఇవాళ కార్తిక్ గారి పరిస్థితి ఈ ఇంటర్వ్యూ వరకు ఇమాజిన్ చేసుకున్నా నాకు చాలా బాగుంది, చాలా నవ్వొస్తూ ఉంది. ఎందుకంటే కావ్య గారి కాంబినేషన్లో ఉంది కాబట్టి. నేను చెప్పలేదు, తనే చెప్తా ఉంటుంది అంతా. కానీ నైస్ కదా, ఎనర్జీ, దట్ లైవ్లీనెస్. Thank you. Very dead today though. హైపర్ యాక్టివ్. హైపర్ యాక్టివ్. మామూలుగా చిన్నప్పటి నుంచి ఇంతేనా అండి మీరు, లేకపోతే? Definitely. I was always like this only. Like, in fact, my teachers would call my mom and tell her, please teach your daughter how to sit in the class when the teacher is teaching, not roam around the whole class, because that's what I would do. ఓకే. సో మామూలుగా ఒక దగ్గర కూర్చోరు అయితే? No. మీరు ఇంటర్వ్యూ తిరుగుతూ తీసుకోవాల్సి వచ్చి బాగుండేది. పరిగెడతా ఇచ్చేది. Otherwise, like even if I'm talking on a call, I'll keep walking and talk. Or if I'm thinking, I'll walk and talk. Like when I'll talk and I'll walk. బేసికలీ వాకీ టాకీ. Yeah, I'm a human walkie-talkie. అమేజింగ్. సో ఈ క్వశ్చన్ డైరెక్టర్ గారిని అడగాలి కాబట్టి అడిగేస్తాను. ద స్ట్రైట్ క్వశ్చన్. సో స్ట్రైట్ క్వశ్చన్ ఈస్ గోయింగ్ టు ఆన్సర్. ఈ మధ్య ఆటో పంచులు బాగా ఎక్కువైపోయాయి అసలు. తప్పదండి, అవే నచ్చుతున్నాయి ఇక అందరికి. సో ఏక్ మినీ కథ మూవీ ఏంటి? ఇట్స్ అ బోల్డ్ కంటెంటా ఆర్ వల్గర్ కంటెంట్ ఏంటి? నో, నాట్ ఎట్ ఆల్. మీరు టీజర్ చూసారా? యా. మీకు వల్గర్ అనిపించిందా, లేకపోతే మీకు ఏమనిపించింది? నో, అంటే నా వరకు ఇప్పుడు ఒక్కొక్కళ్ళ రిసీవింగ్ ఒక్కోలా ఉంటుంది కాబట్టి నా వరకు ఓకే ఫైన్, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ని ట్రై చేస్తున్నారు అని అయితే అనిపించింది. బట్ చాలా రకాల మనకి ఆడియన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను అడిగాను వాట్ ఇట్ ఈస్ లైక్ బోల్డ్ ఆర్ వల్గర్ అని చెప్పి. ఇలా మీకు ఎలా అనిపించింది టీజర్, మీకు ఏమనిపించింది అని నేను ఒక 1000 మంది దాకా అడిగా ఇప్పుడు మీతో కలిపితే. ఆల్మోస్ట్ అందరూ ఆడియన్సే కదా మనకి. సో అందరూ మీలాగే చెప్పారు. సో చాలా కన్విన్సింగ్గా చెప్పారు సెన్సిటివ్ పాయింట్ని అని చెప్పేసి. జస్ట్ సినిమాలో ఎక్కడ వల్గారిటీ ఉండదు, ఒక్క మాట కూడా దొరకదు మీకు వల్గారిటీ. దానికి చాలా హోంవర్క్ చేసాము ఆల్రెడీ. సో చాలా నీట్గా ఉంటుంది, కాన్సెప్ట్ కొత్తది, చాలా నీట్గా తీస్తే జనాలు చూస్తారని చెప్పే ఉద్దేశంతోనే చాలా నీట్గా తీసుకున్నాను. సో అది స్టోరీ మనకి మేర్లపాక గాంధీ గారు ఇచ్చారు. సో అసలు అది ఇంకో స్పెషలైజేషన్ అనొచ్చు, మన స్పెషాలిటీ. సో అది ఎలా అనిపించింది మీకు అసలు మేర్లపాక గాంధీ గారి స్టోరీ ఇది ఎలా మీకు చెప్పినప్పుడు? ఆయన దగ్గర నేను వర్క్ చేశాను. ఆయన స్టోరీ మీద ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేయడం అనేది సూపర్ ఫీలింగ్. అది అందరికీ రాదు జనరల్గా. సో ఈ ఛాన్స్ ఆయన ఫస్ట్ చెప్పినప్పుడు నేను షాక్ అయ్యాను. ఎవరు తెలియదు కదా ఇప్పటిదాకా ఇట్లాంటి దాని మీద మనం మూవీ చేయడం అనేది ఎంతవరకు ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు అనేది నాకు అనిపించింది. బట్ మొత్తం కంప్లీట్ స్క్రిప్ట్ అయిన తర్వాత సూపర్గా రాశారు ఆయన, చాలా సూపర్గా రాశారు. అందరూ కన్విన్స్ అయ్యేలాగా నీట్గా. సో తెలుగు ఆడియన్స్ చూసేలాగా నీట్గా, ఫ్యామిలీ వచ్చి కూర్చునేలాగా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగానే రాశారు ఆయన. సో సూపర్. అంటే ఇలాంటి పాయింట్ని మీరు ఏదైతే ఎంచుకున్నారో మూవీలో, ఆ పాయింట్ని అంటే ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా థియేటర్కి రప్పించి వాళ్ళని మెప్పించగలిగే ఆ ట్రావెలింగ్ అది అంతా ఉంటుందంటారా? ఉందండి, డెఫినెట్గా. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనరే, ఫ్యామిలీయే రావాలి. బట్ మనము ఇలాంటి టీజర్ వదిలిన తర్వాత ఫ్యామిలీ రావాలండి, ఫ్యామిలీ చూడాలండి అని చెప్పినా సరే ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళు వస్తారా నాకు తెలియదు. బట్ ఫస్ట్ వచ్చేది ఎవరైతే కనెక్ట్ అయ్యో యూత్ ఎవరైతే ఉంటారో, ఈ సినిమా ఈ జానర్ చూసే వాళ్ళు వస్తారో వాళ్ళు డెఫినెట్గా చెప్తారు ఇది ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా, హ్యాపీగా చూడొచ్చు అని వాళ్ళు చెప్తారు. సో ఫస్ట్ వీళ్ళు వచ్చినా సెకండ్ డే వాళ్ళు వస్తారని ఒక నమ్మకం. అండ్ మేర్లపాక గాంధీ గారితో ఎప్పుడు స్టార్ట్ అయింది మీ అసోసియేషన్? అది ఇట్స్ బీన్ 5 years అండి. వెరీ గుడ్ ఇయర్స్. ఆయనతో చాలా స్టోరీలకి డిస్కస్ చేయడం, రాయడం చాలా నేర్చుకున్నాను దాంట్లో నుంచి. చాలా వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఏ మూవీస్కి వర్క్ చేశారండి మీరు? ఆయన కృష్ణార్జునంకి చేశానండి కో రైటర్గా. అండ్ ఆల్సో ఆ సినిమాకి నేను అసోసియేట్ డైరెక్టర్గా కూడా వర్క్ చేశాను. దాని తర్వాత చాలా స్టోరీస్ డిస్కషన్స్ అయినాయి, మేము కూర్చున్నాము. అండ్ మన మధ్య ఆయన చేసిన మ్యాష్లో ఇవన్నీ. సో మామూలుగా మనం ఎవరి దగ్గరైనా వర్క్ చేస్తే కొంచెం లైక్ తెలుసో తెలియకో అనుకోవచ్చు, వాళ్ళ వర్కింగ్ స్టైల్ అన్నది కూడా
మన మీద ఆ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. సో అలా ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా మీ మీద కూడా ఉంది అనుకోవాలా మేర్లపాక గాంధీ గారిది? ఇన్ఫ్లుయెన్స్ ఎందుకంటే ఆయనకి మేజర్ ప్లస్ కామిక్ టైమింగ్ అండ్ కామెడీ రాయడం, క్యారెక్టర్స్ క్రియేట్ చేయడం ఆయనకి అది మేజర్ ప్లస్. అది ఇన్ఫ్లుయెన్స్ కాదండి, అది ఒకవేళ మేము నేర్చుకుంటే అది బెస్ట్ థింగ్. ఇంకా అందరికీ కావాలి అది. ప్రతి ఒక్కళ్ళు రాసే రైటర్స్కి ఇది నేర్చుకోగలిగితే చాలా మంచిది. సో నేర్చుకున్నాను. అండ్ ఆల్సో ఈ సినిమాలో మేజర్గా ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు ఉంటుంది బేసిక్ ఎందుకంటే ఆయన రాశారు కాబట్టి కదా, మేజర్గా ఉంటుంది ఈ సినిమాలో. ఓకే. అండ్ ఎస్ కావ్య థాపర్ గారు, సో ఫస్ట్ ఈ స్టోరీ విన్నప్పుడు ఏంటి ఏం పాయింట్స్ రివాల్వ్ అయ్యాయి కావ్య థాపర్ గారి మైండ్లో? When Karthik narrated it to me, my first reaction was that I'm very thankful to be presented a new content, especially in my second movie itself. Plus our team is brilliant, and to be affiliated with UV Creations in just my second project here is a very big blessing to begin with. Apart from that, Gandhi sir has come up with such a beautiful content, and it's written very beautifully, as in when you see more of our movie and when you see the movie, you'll understand how well he's balanced everything in the movie, and how even though the point is bold, it's not vulgar, it is only human. And that is the kind of awareness he's tried to create with that in a comic way, with his brilliant comic timing, and the execution by Karthik has been amazing. And these things from me you'll obviously hear because maybe I'm the part and you'll think, oh, okay, maybe she's losing objectivity, but genuinely you all will feel these things when you see the movie, and that is what I felt just by the narration, you know. So when I heard this, I was like, yes, definite yes, because to be a part of something which has never been attempted, it's a one in a lifetime experience. So I'm very blessed. ఓకే. అండ్ సెకండ్ మూవీ కదండి ఆఫ్టర్ ఈ మాయ పేరేమి? I mean in Telugu. తెలుగు. ఓకే. ఈ గ్యాప్లో ఏంటి వేరే లాంగ్వేజెస్లో చేశారా? Yeah, I did Tamil, I did Hindi, I did 3 projects in Hindi, I've done 1 project in Tamil, and then last year this came, so 3 years me. మధ్యలో బాగానే కవర్ చేశారు అయితే ఈ గ్యాప్లో. లాంగ్వేజ్ కవర్ చేసి వచ్చింది. సో టాలీవుడ్ అంటే ఇన్ని లాంగ్వేజెస్లో మీరు వర్క్ చేశారు కాబట్టి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? I love the people who I've met here. Even in my first production house, Vijay Garu, Rahul, Divya, they were amazing. They're still family to me. And here, Vamsi Garu, Gandhi sir, Madhi sir, Karthik, Santosh. I have a brilliant team. And I've never felt like I'm outside home. And you know, UV has been like one of the best productions that everybody knows, and they've really proved it. But to me especially, I've been so comfortable. And Vamsi sir, he's brilliant, he's so good at what he does, and as in when we are proceeding and with the, like, not just during the shoot, even after, now that we're doing all this post production, the interviews, we've been really busy. So the production's been brilliant at their job. Gandhi sir's come up with the best concept I've ever worked on, whether Hindi or anything. And Karthik is I think my lifetime best friend. He's my brother also. చెప్పండి మేడం. బ్రదర్, బిగ్ బ్రదరా స్మాల్ బ్రదరా? Big for sure. He's big. Only big. Yeah, in the movie. only big. ఓకే. So yeah, I mean, I'm blessed with a great team. So yeah, I mean, I have no words. ఓకే. అండ్ సంతోష్ శోభన్ గారు, హీరో ఆఫ్ ద మూవీ, క్వైట్ ఆపోజిట్ మీకు. చాలా సైలెంట్గా రిజర్వ్డ్గా ఉంటూ ఉంటారు బాబు. అంటే నా Interviews and Anna, he's only like that when he's working, Ray. Otherwise, he's quite chill. Yeah, so he quite matches my energy also in many ways. It's not like that. Of course, I'm a little hyperactive. That's a different thing. Nobody can match me. Oh my god. ఈవెంట్ని మ్యాచ్ చేయాలంటే కష్టం కదండి. Just kidding, Ray. But Santosh, yeah, he's quite calm and composed comparative to me. అంటే ఆ సింక్ అది ఎలా అనిపించింది మీకు? అంటే వింటూ ఉండేవాళ్ళ మీరు మాట్లాడుతూ ఉంటారు, ఆయన వింటూ ఉంటారు, అంతేనండి సెట్స్ లో కూడా? అంతే. నాట్ ఓన్లీ సంతోష్, మాట్లాడుతుంటే వింటూ ఉండాలి. కొంచెం అయిపోతే షార్ట్ చేసుకుందాం అన్నట్టు ఉండాలి.
సో కావ్య గారు, నాకు రోజుకి ఎన్ని రెడ్ బుల్స్ తాగుతారు చెప్పండి మీరు ఇంత ఎనర్జెటిక్గా ఉండడానికి? 0. I don't like Red Bull. I already have my wings. Always flying high. రెడ్ బుల్ తాగదు, ఆవిడే ఒక బిగ్ బుల్. ఇంకెందుకు రెడ్ బుల్? I am the bull. బిగ్ Big bull. You're wearing red also today. అది సాంగ్ కూడా బాగా రీచ్ అయింది ఆడియన్స్కి, ఎస్పెషల్లీ ఈ మాయలో. యా అండి. పడిపోతున్నా అని. ఏదో వస్తుందా మీకు ఆ పాట? ఏదో ఒకసారి పాడండి. Singer? No, thank you. I've sang in enough interviews and made enough fun of me. Like, ఓకే సరే, అయితే సాంగ్ వద్దు కానీ స్టెప్ వేయండి. అయితే play the song. ఇమాజిన్ చేసుకోండి కళ్ళు మూసుకొని అలా. Nowadays you're dancing everywhere. Yeah, you're dancing. But I love it. I love how people are doing it everywhere. It's కార్లో వెళ్తూ కూడా కూర్చొని ఇలా ఇలా అంటుంది, నిద్రలో కూడా అంటుంది అనుకుంటా. వైల్ స్లీపింగ్ ఆల్సో యూర్ డూయింగ్ దిస్. yeah. In my sleep, I'm like, oh. అండ్ ఆ సాంగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి మాకు. So it was choreographed very brilliantly by Yashwant sir. I worked with him in my previous movie also, and actually I was not aware that we were going to do like a hook step or how we are wanting to shoot this song. I was like, okay, cool. So everybody on the set was quite nervous because they had never seen my dancing bit. So especially Karthik, because he's like, shit, we have to shoot day. And in the morning he comes to my vanity, he's like, Kavya, you have to do the step in the shower. And I looked at him and was like, what did in the no actually in the towel karke in the shower. I'm like, what? I just did like 5 kilos of makeup and hair. I set my hair and you're saying now I have to get wet. Now what are you saying? Plus, like, you know, I have to prepare before it. There's some waxing that goes into it, maybe some hair removal. What do you know? Like, we are girls, we have to do all this. So he just came up and I'm like, okay, fine, we'll do. Karke I came on the set. We removed half of my makeup, made my hair wet, everything karke. I've come, now the towel is not fitting only. We pinned it up with it, like at least 15 different things. Like we pinned it, hold it. Like we really like had a struggle that morning with just that one scene. Now we've come on set and everybody's like, okay, hair, makeup, all fine. Forget that. How will she do the step? ఇది మేము అనుకున్నదే. అరే రిహార్సల్ చేయలేదు కదా, స్టెప్ ఉంది, చాలా ఉంది, డాన్స్ ఎలా వేస్తుంది ఎవరికి తెలుసు, యాక్టింగ్ అంటే సీన్స్ చేసాం తెలుస్తుంది, డ్యాన్స్ తెలీదు. సో సరే రిహార్సల్ త్వరగా చేయించండి, ఇంకొకటి 2-3 గంటలు పట్టుద్దాం రిహార్సల్కి, ఏం చేద్దాం అని చూస్తున్నాం. షాక్, అందరూ వాట్ అని చెప్పి చూశారు. ఒక్కసారి చూపించారు వాళ్ళు, సరే జరగండి అని చెప్పి చేసింది. వెరీ గుడ్ డాన్సర్. మీరు సినిమాలో చూస్తే అర్థమైపోతుంది. Only Yashwant sir was confident. That is, I know, she don't need that rehearsal. ఆల్రెడీ చేశారు కాబట్టి ఏంటి ఇంత కాన్ఫిడెంట్ ఉన్నాడు అనుకున్నాం, మేమేమి ఎలా చేసిద్దో తెలీదు అని. సో సూపర్ డాన్సర్, అందరికీ షాక్ ఇచ్చింది. So that was actually the most exciting day of my shoot because it was quite fun to like shock them and be like, haha, gotcha all. That was the experience. Plus that was the shoot experience. Actually we wanted, this is a very feel good song. In this just before this, if you see in the start, the hero drops her, and you know it's that first feeling when you have those butterflies and you know you really want to like dance that love out in happiness and joy, you'll jump karke. She wanted to dance this song out, and we wanted to create a step which everybody relates to and it's easy to do so that everybody can do it. And when they feel that love, of course they won't start swinging like that, but it's a feeling, it's emotion, it's an emotion. So that is what we wanted to achieve, and it's absolutely beautiful. And I think that is the biggest achievement, that people are relating to it, people are doing it, they're attempting it, which is what we wanted to do. That okay, when you're in love, this is how you feel, that ayo ee mayalo padipotunnane, and that's what we did. So yeah. సో దట్ వాజ్ అబౌట్ ద సాంగ్ అన్నమాట. పొరపాటున అడిగాను అనుకుంటున్నారు కదా, 10 పేజీల ఆన్సర్ చెప్పింది. లేదు, I don't want details, I'll tell you it was good. No. We love that energy. we want that. How's the song? Fine.
One word answers. Of course it is good. You didn't hear, huh? You don't like? సో మొత్తం సాంగ్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలా కళ్ళకు కట్టినట్టు చూపించేశారు మొత్తానికి. బట్ ఈ డైలాగ్స్ అవి ఎలా ఉండేది ఏమన్నా అంటే ప్రాంప్టింగ్ కావచ్చు, లాంగ్వేజ్ పరంగా ఎలాంటి కష్టాలు ఫేస్ చేశారు డైరెక్టర్ గారు? Only first day. నేను పారిపోతాను స్వామి. I remember Karthik running. ఏంటి ఏముంది ఏదో ఎక్స్పీరియన్స్? చాలా పెద్ద డైలాగ్స్ అన్నీ దీనికి ఫస్ట్ డే షూట్లోనే ఉండాల్సి వచ్చింది. స్కెడ్యూల్ అలా ఉంది. సో చాలా బాగా ప్రిపేర్ అయింది. ఆల్రెడీ 2-3 days ముందు నుంచే ప్రిపేర్ అయింది. నాకు పంపిస్తా వస్తుంది, నేను ఇలా చెప్తాను అని మాడ్యులేషన్స్ వెరీ గుడ్. అంత తెలుగులో నీట్గా ప్రిపేర్ అయింది. తెలుగులోనే చెప్పింది మొత్తం అంతా. బాగా ప్రిపేర్ అయ్యి చెప్పింది. కాకపోతే I got very nervous actually. నర్వస్నెస్, ఫస్ట్ డే నర్వస్నెస్. First day I met Gandhi sir నాకు ఫస్ట్ డే ఆ రోజే. Karthik షూట్ ఫస్ట్ డే ఆ రోజే, ఈ అమ్మాయికి ఫస్ట్ డే ఆ రోజే, సీన్ తీయడం ఫస్ట్ డే ఆ రోజే. ఎన్ని ఫస్ట్లో? And we practiced also. It's not like that I used to call like, sir, I've done it karke, I'll send you a voice note. Full prepare. I remembered everything. The minute, I don't know what happened. Actually there was little miscommunication that time. It was little confusion that just threw me off. So I got blank. So I took like the most takes of my movie that day. But in the end, it's come out very nicely. So I'm very pleased with that. And I hope you all also appreciate it. How I'm appreciating myself. Definitely they will. రోల్ చెప్పి అప్పటి వరకు బాగానే ప్రిపేర్ అయింది. రోల్ చెప్పి యాక్షన్ చెప్పగానే డైలాగ్ మారిపోయింది. హాయ్ చూసి చాలా రోజులు అయింది, ఎలా ఉన్నావు అనేది డైలాగ్ అయితే హాయ్ చేసి చాలా రోజులు అయింది, ఉన్నావు ఎలాగా అన్నట్టు ఇంత రివర్స్లో మార్చింది. ఆ డైలాగ్ లేదు ఆఫ్ కోర్స్, నేను ఊరికి ఎగ్జాంపుల్ చెప్పా. ఇంత రివర్స్లో చెప్పింది. Yeah, just yesterday I wanted to say that Santosh was sitting next to me and I was like, this is my hero. So in my translation is I said idi na hero undi. Okay. That was my Telugu translation, which is so upsetting because I asked them later that did I say it correctly. They're like, yeah. They are so smart. Super. Perfect. I can never ask them because they'll always keep pulling my leg. Santosh and Karthik is always, now if I say the right thing na, they'll make me feel like I said the wrong thing. If I say the wrong thing, they'll make me feel like I said the right thing. Okay. So much confidence they give me. Overconfidence. At least we are making you to feel something, right? Right. We are not leaving Correct. Just leaving it. Chumma. అండ్ అలానే ఉన్న ఏక్ మినీ కథ మూవీలో చాలామంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. లైక్ హర్షవర్ధన్ గారు కావచ్చు, బ్రహ్మాజీ గారు. ఎస్పెషల్లీ బ్రహ్మాజీ గారి డైలాగ్ టీజర్లో అది ఏంటి, తండ్రి కొడుకుల మధ్య కెమిస్ట్రీ, ఆ క్యారెక్టరైజేషన్స్ అసలు అంటే ఏదో అసలు ఇంత క్యాజువల్గా ఆయన పని ఆయన కార్ డోర్ ఓపెన్ చేసుకుంటూ లోపల బ్యాగ్ పెట్టేస్తూ రే అమ్మాయిలకి లైన్ వేయకరంటే అక్కడ సైట్లో అమ్మాయిలు ఎవరు ఉంటారు నాన్న అంటే ఉంటారు రా, ఇటుకలు మోసేవాళ్ళు, సిమెంట్ వేసేవాళ్ళు. అండి అంటే బేసిక్గా కూడా బయట ప్రతి తండ్రి కొడుకు చెప్తాడు కదా, చెడు తిరుగులు తిరక్కరా, అమ్మాయిల వెనక తిరక్కి, ఇలాంటివి. సో అలాంటి క్యారెక్టరే బాగుంటుందండి. కాంబినేషన్ చాలా కొత్తగా ఉంటుంది. బ్రహ్మాజీ గారిదిను సంతోష్ది సినిమాలో ఒక క్యాట్ అండ్ మౌస్ ఫైట్ లాగా ఉంటుంది చూడడానికి, చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ అలాంటి సీనియర్ యాక్టర్స్ అదే బ్రహ్మాజీ గారు కానీ, హర్షవర్ధన్, సప్తగిరి గారు ఉన్నారు, ఓసాని కృష్ణమురళి, సుదర్శన్ ఉన్నాడు, ఎవ్రీవన్ వాళ్ళు చాలా మంచి యాక్టర్స్. అండ్ ఆల్సో వాళ్ళు చేసేటప్పుడు మనకు నేర్చుకోవడానికి ఎక్కువ దొరికింది. దాట్ ఈస్ సూపర్ యాక్చువల్లీ. అండ్ మన సుదర్శన్ గారు అండ్ హీరో గారు సంతోష్ శోభన్ గారు కాంబినేషన్ అండ్ వాళ్ళ కెమిస్ట్రీ ఇంకా హైలైట్గా ఉందంట కదా మన హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కన్నా. అసలు లేక చచ్చిపోతారు వాళ్ళదంతా చూస్తే. సినిమా అంతా ఉంటాడు సుదర్శన్, అసలు నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేశాడు సుదర్శన్ ఈ సినిమాలో. సూపర్. సుదర్శన్ 2.0 పక్కా. సుదర్శన్ గారిని ఎందుకు అనుకున్నారు ఈ పర్టికులర్ క్యారెక్టర్కి? సుదర్శన్కి ఒక స్టైల్ ఉంటుందండి, అందరికి మనకు తెలుసు. సపరేట్ స్టైల్, తను ఏది కాపీ కొట్టి చేయలేదు ఎవరిని ఇప్పటివరకు. సపరేట్ స్టైల్తో వచ్చాడు. పక్కన సెటైరిక్గా అలాగా ఉండాలి అంటే అతను చాలా బెటర్గా చేస్తాడని చెప్పి అంటే చాలా సినిమాలు మనం చూసాం కదా అతన్ని.
సో చాలా బెటర్గా చేస్తాడని ఫస్ట్ ఆప్షన్ సుదర్శనే. సుదర్శన్ మంచి పని చేసామనిపించింది సినిమా తీసిన తర్వాత. సూపర్ మంచి పని చేసామనిపించింది. సుదర్శన్ కాకుండా వేరే వాళ్ళు పెట్టింటే డిసప్పాయింట్ అయ్యే వాళ్ళేమో, ఐ డోంట్ నో. నైస్. అండ్ అలానే మాకు శ్రద్ధా దాస్ గారి క్యారెక్టర్ తెలియాలి ఇప్పుడు. ద నేషన్ వాంట్స్ టు నో. They will not know until they don't watch my movie. నేషన్ క్లోజ్ ద డోర్. Yeah, we are closing the door. We don't want to give answers. మోడ్రన్ గురు టైప్లో మోడ్రన్ స్వామీజీ, లేడీ స్వామీజీ అవతారంలో Really? రియలీ? అలానే అనిపించారు. అవునా? ఓకే ఫైన్. We don't know. డోంట్ నో. What did you ఆస్క్ శ్రద్ధా దాస్ గారు. call? నా దగ్గర నెంబర్ లేదండి. ఏమన్నా మెసేజ్. Ma'am, what is your role? వాట్ ఈస్ యువర్ రోల్ ఇన్ ఏక్ మినీ కదా? ఓకే, అంతేగాని డైరెక్టర్ గారు చెప్పారా? చెప్దామండి సినిమాలో నీట్గా. ఓకే ఫైన్. అంటే ఆబ్వియస్లీ ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏదో ఉంది కాబట్టి యూ డోంట్ వాంట్ టు రివీల్. ఖచ్చితంగా అందరూ ఇంత నీట్గా చెప్పి ఆవిడ ఎందుకు But we're చెప్పాలి? glad you could tell that much. ఓకే, శభాష్ నన్ను నేను అనుకోవాలి. ఓకే, Good job. వెరీ గుడ్. Arey, round of applause for you. ఏంటి వెరైటీ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఏది ఇంకొకసారి చేయండి. Round of బాగుంది కదా? చాలా యూజ్ చేసేయండి నెక్స్ట్ నుంచి. నిజంగా బాగుంది. సో ఏంటంటే ఏదన్నా అంటే ఒక స్వీట్ ట్విస్ట్ అనుకోవాలా, లేకపోతే ఏమన్నా ఒక భారీ ట్విస్ట్ ఉండబోతోందా శ్రద్ధా దాస్ గారి క్యారెక్టర్ తోటి? ట్విస్ట్ కన్నా ఆవిడని ఎప్పుడు ఈ రోల్లో చూసుంటారు. అండ్ ఆల్సో ఏ సినిమాలో కూడా ఇలాంటి రోల్ కొంచెం కనపడవు మనకి ఎక్కువ. ఇలాంటి రోల్ షాక్ అయ్యారు ఆవిడ కూడా చెప్పినప్పుడు. సీరియస్లీ నేను చేసేస్తా, ఐఎమ్ డూయింగ్ దిస్ అన్నారు. ఓకే, అంత ఇష్టపడి చేశారు బికాస్ కొత్తగా ఉంటుంది అది. మనకి ట్విస్ట్ కన్నా అదే అండి బాగుంటుంది చూడడానికి స్క్రీన్ పైన కొత్తగా. అది చాలామంది ఇందాక నేను మెన్షన్ చేసినట్టు చాలామంది సీనియర్ యాక్టర్స్ తోటి మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళతోటి ఆ డైరెక్షన్ అది చేయటం, సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేయటం దగ్గర నుంచి వాళ్ళ నుంచి ఆ అవుట్పుట్ తెప్పించుకోవడం, ఇదంతా ఈ టోటల్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? బేసికల్లీ ఒక సీనియర్ యాక్టర్ దగ్గరికి వెళ్ళి సీన్ చెప్పి ఇలా చేయాలి అలా చేయాలని క్వశ్చన్ చెప్తే ఎక్కడ మాకు తెలుసులేవా అంటారేమో అని చెప్పేసి ఒక ఇది ఉంటుంది భయం. బట్ వాళ్ళు అలా లేరండి. వాళ్ళు రివర్స్లో నీకేమైనా కావాలంటే అడుగు, ఇంకా ఎలా చేయాలో చెప్పు, ఇలా ఇలా ఉన్నారు. అదే చెప్తున్నాను కదా, సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ వేరే లెవెల్లో ఉంది వాళ్ళది. సో చాలా ఈజీ అయిపోయింది. అండ్ మనం ఏదైనా సీన్ చెప్తే వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమైపోతుందండి. వాళ్ళ అంత ఎక్స్పీరియన్స్ కదా, సో చాలా క్లియర్గా అర్థమైపోతుంది. వాళ్ళే మనం అనుకున్న దానికన్నా 50% ఎక్కువే చేస్తారు. సో దాంతో సాటిస్ఫైడ్. సో ఎప్పుడు అవసరం రాలేదు, హ్యాపీ, సూపర్ ఎక్స్పీరియన్స్. పోసాని కృష్ణమురళి గారు ఎస్పెషల్లీ ఆయనది ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. అంటే వాళ్ళు చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఐ థింక్ నేను అంతకు ముందు కూడా విన్నాను, ఈవెన్ కనీసం క్యారవాన్ కూడా అడగరు ఎక్కడ, అది ఆ టైప్స్లో ఉంటారు, అంత సింపుల్గా ఉంటారు అని చెప్పి. చాలా సింపుల్, నిజంగానే చాలా సింపుల్. ఆయన కూర్చొని కూడా అమ్మ సీన్ అమ్మా సరేనమ్మా అంతే. నేను ఏంటి ఏం అడగరా ఏముంది, చాలా సింపుల్. అంటే ఆయనకి ఆ క్యారెక్టర్ ఫస్ట్ చెప్పగానే ఆయన చాలా నవ్వారు. ఆయన నవ్వేసి చేద్దామన్నారు. దాని తర్వాత ఇలాగా సీన్ చెప్తున్నప్పుడు కూడా చాలా సింపుల్గా చేశారు అండ్ సూపర్ చేశారు. ఆయన యాజ్ యూజువల్గా ఆయన చాలా బాగా చేస్తారు. అలాగే It's talking about senior actors, no? Why are you not telling about me? First time experience, senior actor, sir. బికమ్ సీనియర్. What is this? బికమ్ సీనియర్. ఫస్ట్ టైం డైరెక్టర్ సీనియర్ యా చెప్పు. చెప్పాను చెప్పు అంట. వాయిస్ లో ఎంత బేస్ ఉంటుంది అసలు నిజంగా. ఈ వాయిస్ తోనే భయపెడుతుంది అందరినీ. నెక్స్ట్ టైం డబ్బింగ్ ఎప్పుడన్నా ట్రై చేయండి. నేను వెళ్ళిపోతున్నా. బాయ్ బాయ్. Until I don't అంటే learn the audience language reaction అండి ఇది. completely and like properly, Audience reaction I will not attempt it. I want to, when you all are talking, I too want to be in that space. I too want to give this interview in this language because I really love it. I can understand, but I can't frame sentences on my own. So I don't want to like I told you, idi na hero undi karke. So until and unless I don't learn the language, I won't speak it because I want to not insult it. So ఇది నా హీరో ఉంది దగ్గర నుంచి వీడు నా హీరో వరకు కొంచెం ఇంప్రూవైజ్ అవ్వాలంటే అప్పుడు వీడు నా హీరో అని చెప్పేసి ఎవరైనా పెద్ద హీరో అంటే ఇంప్రూవ్ చేసినంత అయిపోయింది, ఇంకా డన్. బాబు నిజంగా అండ్ చేసారు నాకు. సరే మీరు పెద్ద హీరో అనగానే నాకు టక్కున ఇంకో పాయింట్ గుర్తొచ్చింది ఏంటంటే మీ ఫస్ట్ మూవీ ఈ మాయ పేరేమిటో అప్పుడు థింక్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చారు గెస్ట్గా. yeah. ఆ ఎక్స్పీరియన్స్ గురించి ఒక్కసారి.
Amazing, yeah. I mean, again, it was a once in a lifetime experience. I mean, till then, it was a once in a lifetime experience because he's an amazing person. He's so kind, and just the fact that he'd come out for us, like, because we were all new. Divya was new as a producer. I was new as an actress. Rahul was new as an actor. So it was all our debut movie, and to come and support us like that in itself is the biggest thing. And we've all seen his work over the years, the kind of struggles he's faced, where he's come. He's only an inspiration and idol for all of us in the industry. And I'm jealous. we would take You met him. told you senior actor, Jealous. senior sir. ఎన్టీఆర్ గారిని కలిసారు. No, I mean, it's just a blessing, and it is just that we are absolutely lucky to have met him, and hopefully I'll star next to him soon. With Kartik Garu as my director. Sir, please, sir, one chance, sir. నిజంగా కావ్య తాపర్ గారు ఇప్పుడు మీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చి మా నెక్స్ట్ నీకే వదిలేస్తున్నావు, నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి, మన టాలీవుడ్లో ఉన్న హీరోస్లో ఎవరి పక్కన యాక్ట్ చేస్తావు అంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? Give you the chance to select I know. hero in some project. I'll start with Ram Charan, sir. ఓకే. ఇంకా రావట్లేదు ఏంటని చూస్తున్నా. రామ్ చరణ్ గారు అంటే చాలా ఇష్టం. ఎవరికి ఇష్టం లేదు, అఫ్ కోర్స్ అందరం ఫ్యాన్స్. I really like his personality and his screen presence and what he did in Rangasthalam. After that, he really touched my heart with his and for an actor to make their audience cry with them is kind of a big achievement for me, to be able to express an emotion that is reached out to such a level that even that audience watching you is crying with you, feeling that emotion with you, is an achievement for me as an actor. So definitely that is something he moved me from his performance, which is why I truly look up to sir, and definitely will want to work with him. And Whenever you get the chance, please take me. please you take me if you get the chance. Please take me there. Both of us are introduce pack. you. Yeah, promise. Okay. సో మొత్తానికి అయితే అలా రామ్ చరణ్ గారి విషయంలో డీల్ కుదుర్చుకున్నారు. ఎవరికి ముందు ఆపర్చునిటీ వస్తే మిగతా వాళ్ళు తీసుకెళ్ళి ఇంట్రడ్యూస్ చేయాలి, అంతే కదా? Agreement. Yeah, పక్కా. Or any other big star. We should not just keep it only limited to that. Yeah, just added some things in the agreement. ఏక్మినీ కదా మూవీ కాన్సెప్ట్, ఓకే, హీరోకి ఒక ప్రాబ్లం ఉంది, ఫైన్. సో అలానే మనకి రీసెంట్ మూవీస్ మనం చూసుకున్న నాని గారి భలే భలే మగాడు పోయి కావచ్చు, శర్వానంద్ గారి మహానుభావుడు కావచ్చు, కొంచెం వాళ్ళకు కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా కొంచెం అలా కేటగరైజ్ చేయొచ్చు అంటారా? యా అండి, అంటే అదే ఒక హీరోకి ఒక ప్రాబ్లం ఉండి ఆ ప్రాబ్లం డ్రివెన్ స్టోరీ అయితే కనుక మనం ఇలాగే ఆబ్వియస్గా మనం సిమిలారిటీస్ చూసుకుంటాము. బట్ యా ప్రాబ్లం ఎప్పుడైనా డిఫరెంట్ అవుతున్న కొద్దీ కథ కానీ దాని చుట్టూ తిరిగే సీన్స్ కానీ డిఫరెంట్గా మారిపోతాయి. యా, దీంట్లో ఒక్క సిమిలారిటీ హీరోకి ప్రాబ్లం ఉందని మాత్రమే ఉంది, ఇంకేం లేదు. ఓకే, సో మిగతా అంతా డిఫరెంట్ అంటారు. డెఫినెట్గా ప్రాబ్లం డిఫరెంట్ కదా. అండ్ హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ యూవీ కాన్సెప్ట్స్? సూపర్. యూవీ క్రియేషన్స్ అసలు ఛాన్స్ రావడమే పెద్ద విషయం, బ్లెస్సింగ్. ఎంత పెద్ద ప్రొడక్షన్లో ఎంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు రావడానికి, ఈ ఛాన్స్ వచ్చినందుకే అసలు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. అండ్ యా, చాలా రెస్పాన్సిబుల్ కూడా ఫీల్ అయ్యి ఎక్కడ వాళ్ళ పేరు తగ్గకుండా, వాళ్ళ సినిమాలు అంటే ఒక యూవీ క్రియేషన్స్ నుంచి ఒక సినిమా వస్తుందంటే అందరికీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, మంచి సినిమా అని చెప్పి అందరికీ తెలుసు. సో ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఎక్కడా తగ్గకుండా నీట్గా తీసామండి. అండ్ వాళ్ళ సపోర్ట్ సూపర్, అసలు సూపర్ ప్రొడ్యూసర్స్ అసలు దొరకరు మళ్ళీ. బ్లెస్సింగ్ వర్క్ చేయాలంటే నేను ప్రొడక్షన్లో. నిజం, మీరు అన్నట్టు అంటే బ్యానర్ వాల్యూ కూడా మనకు చాలా వెయిటేజ్ యాడ్ అవుతూ ఉంటుంది. అంటే ఓకే, యూవీ వాళ్ళ ప్రొడక్షన్ అంటే ఓకే ఫైన్, డెఫినెట్లీ మూవీలో ఏదో విషయం ఉండుంటుంది అన్న ఇది కూడా ఆలోచిస్తాను. ఇప్పుడు నా సినిమా కాకపోయినా మామూలుగా యూవీ కాన్సెప్షన్ పేరు చూసి నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను. యా, నైస్. సో ఏ మేజర్ ఎలిమెంట్స్ ఏంటండి మూవీలో? ఇట్స్ లైక్ ఫన్ అన్నది మేజర్ ఎలిమెంట్ అనుకోవాలా? ఏక్మినీ ఓన్లీ ఫన్, ఓన్లీ ఫన్. 2 hours నవ్వుకుంటానే ఉంటారు, అది గ్యారంటీ. You'll hold your stomach and sit like that 2 hours. Like that. ఖచ్చితంగా నవ్వుకుంటారు. అండ్ చిన్న ఎమోషనల్ టచ్ కూడా ఉంది స్టోరీ మనం చెప్పడానికి. అండ్ యా, and also will create a lot of
awareness and the point that we are trying to portray, and I hope it reaches out how we want to portray it, is that it's only human and it's not a big deal. ఓకే It's not a big deal. problem. Even to talk about it, it's not a big deal to talk Yeah. about it. You should talk. It's a small We ek can chinna talk. We can talk. problem. That's all. నైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ యస్ ఏక్ మినీ కదా మూవీ డెఫినెట్లీ ఒక మంచి టాక్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ Thank you.